వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మంత్రి హరీష్ రావు 51వ పుట్టినరోజు వేడుకలు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. సింగరేణి సంస్థ అన్ని రంగాలలో ముందుకు సాగుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వెల్లడించిన డైరెక్టర్. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ రహదారిపై ప్రమాదం. అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కేంద్రంలోని మంత్రి హరీష్ రావు 51వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించి మంత్రి హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజలకు ఎల్లవేళలా ఆపదలు అందుబాటులో ఉండే నాయకుడు మన హరీష్ రావు. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నాడని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఇవాళ బర్త్డే కార్యక్రమాల్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. గజ్వేల్ మండల పార్టీ ఆధ్వర్యంలో నల్లవాగు హనుమాన్ దేవాలయం వద్ద పూజలు నిర్వహించి, అదేవిధంగా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా గౌరవ మంత్రి హరీష్ రావు గారు కేసీఆర్ గారి అడుగుజాడల్లో అటు ఉద్యమంలోనైనా, ఇవాళ తెలంగాణలో అభివృద్ధి పథంలో నడపడంలోనైనా కేసీఆర్ గారి కుడుభుజంగా కేసీఆర్ గారి ప్రతి ఆలోచనని ఆచరణాత్మకమైన ధోరణిలో అమలు చేస్తూ ఇవాళ తెలంగాణను దేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకుపోవడంలో అత్యంత క్రియాశీలకమైన పాత్రను నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా హరీష్ రావు గారు గొప్ప మానవతావాది. ఏ చిన్న కార్యకర్తకు ఆపద కలిగినా తన ముందుండేటువంటి వ్యక్తి. ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త బాగోగుల్ని చూసేటువంటి వ్యక్తి కనుక ఇవాళ ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మరింత పురోగమించడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. భగవంతుడు ఆయనకు మరింత శక్తినివ్వాలని, మరింత నిండైనటువంటి ఆయుర ఆరోగ్యంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోయేటువంటి రీతిలో ఆయనకు శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కార్యకర్తలందరి సంక్షేమం చూసే విధంగా, పేద ప్రజల సేవలో మరింత కాలం హరీష్ రావు గారు కొనసాగే విధంగా అటు దేవతలు కానీ, ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ నిండైనటువంటి ఆశీర్వచనాలను అందియాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా జాతీయ జెండాను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూపొందుతోందన్నారు. నేడు దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, అట్లనే 10 సంవత్సరాలు, ఈరోజు దశాబ్ది ఉత్సవాలు ఈరోజు నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. తన చావు దాకా పోయి తెలంగాణ తెచ్చిన మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిండ్రో అదే ఉద్యమంతో ఉద్యమ పంతాలో అభివృద్ధి పదవులు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు దేశం మొత్తం
నేను సెక్రటరీకి పోయినా, పోతే జనాలు ఎంతమంది చూడడానికి వస్తారో, ఫోటోలు తీయడానికి అంతమంది వచ్చేటోళ్ళు ఉన్నారు ఈరోజు. ఒక్క సెక్రటరీటే కాదు, జిల్లాలో కలెక్టరేట్ల దగ్గర నుంచి అభివృద్ధి పనుల దాకా ఈరోజు ఒక్క మన హుజూర్ నగర్కే నాకు తెలిసి 10 ఏళ్ళ లెక్క తీసుకుంటే 100 కోట్లు దాటి ఉంటాయి ఒట్టికి ఇచ్చిన డబ్బులే. ఈరోజు ఇంకా అదే ఉద్యమ పదంలో మనం కూడా దయచేసి హుజూర్ నగర్ని నడిపియాలి. దానికి తగ్గట్టు ఈరోజు మనం చేసిన కొన్ని రోడ్లు, కొన్ని పనులు అయినా ఇంకా హుజూర్ నగర్ అంత కొత్త కనపడట్లే. ఇంకా మురికి రోడ్లు. నిన్న ఒక ఆయన అంటూ ఉండే హుజూర్ నగర్ వస్తే అట్నే ఉందా, ఇంకా ఏమైనా మారిందా అని. కానీ మనం మారేటట్టు చేయాలి. ఇంకా దయచేసి మన కౌన్సిలర్స్కి, మన అధికారులందరికీ తెలియజేసేది, ఈ ఉద్యమ పందాలోనే హుజూర్ నగర్ క్లీనింగ్ కార్యక్రమం మొదలు పెట్టండి. ప్రతి రోడ్డు, ప్రతి మెయిన్ రోడ్డు కానీ చిన్న రోడ్లు కానీ క్లీన్గా ఉండేటట్టు, గ్రీన్గా ఉండేటట్టు మనం వేస్తున్నాం. ఏదైతే మొక్కలు వేస్తా ఉన్నాం, కానీ వేసిన మొక్కలు బతుకుతున్నాయో లేవో చూసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. మనం రోడ్లు హుజూర్ నగర్ మారిందా అంటే మారింది, కానీ ఇంకా మారాలి. మారేటట్టు చేయాలి. మనం ఈ అధికారంలో ఉన్నాం. మనం చేసిన పనులు ఈరోజు జనాలకు కనపడతాం. ఇంకా మెయిన్ రోడ్డు తొందరలో మొదలు పెడతాం. ఆ ఒక్క పార్ట్ అది అయిపోతే రోడ్లు ఏదైతే గల్లీ రోడ్లు ఉన్నాయో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సింగరేణి డైరెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ప్రాంతంలో పుష్పగుచ్చాలు, తోరణాలు, విద్యుత్ లైట్లతో వీధులను అలంకరించారు. తదుపరి సింగరేణి ప్రకాశం స్టేడియంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సింగరేణి సెక్యూరిటీ పెరేడ్ గౌరవ వందనం అందుకుని జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ అన్ని రంగాలలో ముందుకు సాగుతోందని, సింగరేణి బొగ్గు ద్వారా కరెంటు ఉత్పత్తి అధిక మొత్తంలో జరుగుతోందన్నారు. వైస్ ప్రెసిడెంట్ ఐఎన్టీసీ వారి వేదికలకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథి శ్రీ ఎన్ బలరాం గారు, ఉన్నతాధికారులందరూ విచ్చేశారు. స్వాగతం సార్. జనగణమన అధినాయక జయ హే భారత జయ హే జయ హే జయ 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 హే జననీ జయ కేతను. ఈనాటి ముఖ్య అతిథులకు ఎంతో లయబద్ధమైన కదలికలతో మార్చ్ పాస్ట్ నిర్వహిస్తున్నారు. అలాగే బసవయ్య గారు 9 సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించుకున్నప్పటికీ ఈ ఏడాదికి ఎంతో ప్రత్యేకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ ఏడాదిని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది సంవత్సరంగా గుర్తించి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, వ్యవసాయం, విద్యుత్తు, విద్య వంటి అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధిని అందరికీ తెలియజేస్తూ ఈ రోజు నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం వారు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంగా సింగరేణి సంబురాలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాల కోసం తగినంత బొగ్గును అందించడంతో పాటు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్ను కూడా సమకూరుస్తున్న మన సింగరేణి సంస్థ రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్రను గత 9 ఏళ్ల కాలంలో సమర్థవంతంగా నిర్వహించింది. మనం సింగరేణి ఉద్యోగులము అయినప్పటికీ ప్రాథమికంగా మనమందరం రాష్ట్ర పౌరులం కనుక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు మనము భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో చిట్ట చివరిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గత 9 ఏళ్ల కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించి నేడు దేశంలో అనేక రంగాల్లో అనేక విషయాలు నెంబర్ 1గా నిలవడం మనకు ఎంతో సంతోషదాయకం. మీరు చూస్తున్నారు, దేశంలో వివిధ రాష్ట్రాలకి వివిధ ప్రగతి సూచికల్లో ఇచ్చే అవార్డులో దాదాపు సగ భాగము అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి దక్కుతున్నాయి.
అవి ఇన్నోవేషన్ కానివ్వండి, ఆ తర్వాత ఐటీ కానివ్వండి, రూరల్ డెవలప్మెంట్ కానీ, పంచాయతీ రాజ్ కానీ, అలాగే మిగతా పరిశ్రమల్లో అన్ని అవార్డులు మనకి తెలంగాణ రాష్ట్రానికి అందుతున్నాయి. పటాన్చెరు మండలంలో రుద్రారం గ్రామ పంచాయతీలు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహాత్మా గాంధీ, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని తొలి రాష్ట్రంగా నిలిపారని సర్పంచ్ సుధీర్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నేడు దేశానికి చుక్కానిలా మారబోతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాదయ్య, ఈవో రాజ్ కుమార్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఉత్సవాల సందర్భంగా మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు నుండి 22వ తేదీ వరకు రోజు ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ఈరోజు మా గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాతోటి ఉప సర్పంచ్ ఉదయ్ గారు మరియు అదేవిధంగా ఎంపీటీసీ మన్నరాజు ప్రసాద్ రెడ్డి, నాతోటి వార్డు మెంబర్లు, మండల్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ పాండు గారు, అదేవిధంగా మాజీ మెంబర్లు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మన స్కూల్ ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో గత 40 ఏళ్లుగా రావి చెట్టు వద్ద ఉన్న త్రినాథ స్వామి దేవాలయాన్ని వెంటనే తొలగించాలని ఆర్టీసీ అధికారులకు డిటిపిఓ సుధాకర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిని నిరసిస్తూ గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు, వైస్ ఎంపీపీ నిమ్మక్క శేఖర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత 40 ఏళ్ల నుంచి ఉన్న దేవాలయాన్ని తొలగించాలంటూ ఆర్టీసీ అధికారులకు డిపిటిఓ సుధాకర్ ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆర్టీసీ అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి దేవాలయం తొలగించే ప్రక్రియ మానుకోవాలని కోరారు. ఫోటోలు లేవు ఇప్పుడు ఈ ఫోటోలు లేవు ఇక్కడ ఇప్పుడు వస్తారు పెట్టారు వెంటనే కాబట్టి పెట్టారు సార్ ఏమవుతుంది చెప్పండి సార్ ఒకసారి
సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మీకు. ఎందుకు చేస్తామని చెప్పండి. ఇప్పుడు గొడవ పెట్టుకుంటారా మాట్లాడుతున్నారు మీరు ఒక జిల్లా స్థాయి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీ మాదండి. నేను సర్పంచ్ గుమ్మలక్ష్మీపురం. మా గ్రామ పంచాయతీలో ఎప్పటి నుండో ఇక్కడ త్రినాథ స్వామి ఆలయం ఉండేది. ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం ఇక్కడ ప్రజలు నిత్యం పూజలు చేసుకుంటూ ఉండేవారు. ఈ రోజు వరకు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ గుడిని పునర్నిర్మాణ కార్యక్రమం ఒక పెద్ద ఆవిడ ద్వారా చేయడం జరిగింది. ఆ విషయాన్ని గమనించిన ఆర్టీసీ వాళ్ళు ఇక్కడ ఏదో కొత్తగా నిర్మాణం చేపడుతుందని మాకు నిన్నే చెప్పడం జరిగింది. ఆ విషయంలో మేము కూడా స్పందించి సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు పెద్దలు డిప్యూటీఓ సార్ రావడం జరిగింది. ఆయన వచ్చి ఆయన కూడా మమ్మల్ని కూడా సానుకూలంగా ఫస్ట్ చెప్పడం జరిగింది. చెప్పినాక ఆయన అందరం కలిసి గుడి పరిసర ప్రాంతాలకు రావడం జరిగింది. ఆయన చాలా ఆవేశంతో గుడి లోపల ఉన్న ఫొటోస్ని తీసి బయటికి తీయడం జరిగింది. ఈ విషయంలో చాలా గ్రామం మొత్తం కూడా చాలా బాధపడుతున్నామండి. మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఇంత దారుణంగా వ్యవహరించడం మేము ఎప్పుడు చూడలేదు. మేము ధర్మంగా నిలబడి ఉన్నాము. అధికారంతో ఒక పెద్ద ఆయన మా తండ్రి సమానులు ఆ విధంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకర విషయం అండి. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ రహదారిపై అదుపు తప్పి ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొట్టింది. కల్లూరు గ్రామానికి చెందిన సుమన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొండాపూర్ నుండి కల్లూరు గ్రామానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారాసిగూడలో బోధన్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజా శ్రీకాంత్ ఏసీపీ సిఐతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ రావడం మంచి శుభకర సూచన. ఎందుకంటే అన్ని క్రైమ్స్ కూడా కొన్ని తగ్గుతాయి కాబట్టి సీఎం కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఒక 12 పోలీస్ స్టేషన్లు అదనంగా మనకి ఇచ్చారు. దాంట్లో బోధనగర్ ఒకటి. నా హయాంలో ఇది కావడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ సిఐ, ఏసీపీ కానీ సిఐ గారు కానీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. క్రైమ్ని కూడా తగ్గిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు అందరూ నాకు సపోర్టివ్ చేయాలి. నేను కూడా 100% మీకు సపోర్టివ్గా ఉంటారని కోరుకుంటున్నాను. హత్నూర మండలం కాసాల గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలం వలన వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వడ్లు కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని తెలిపారు. 48 రోజులు గడిచినా కూడా డబ్బులు రావడం లేదని, కానీ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాసాల గ్రామ ప్రధాన కార్యదర్శి రామచందర్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రావడానికి కారణము సోనియమ్మ వల్లనే. సోనియమ్మ అసెంబ్లీలో ఎంతో మంది, పార్లమెంట్లో చాలామంది చూడక ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థులు చాలామంది కూడా మనసు చెల్లించి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈరోజు అమ్మవారికి ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నాము. ఆవిష్కరణ వచ్చి పాలాభిషేకం చేస్తూ కాసల గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు మేము ఈ కార్యక్రమం చేశాము. గ్రామ పెద్దలు, గ్రామ యువకులు ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ చేశారు. సోనియమ్మ సంకల్పం వల్ల ఈరోజు మాకు తెలంగాణ వచ్చింది. ఆమెకు మా హృదయపూర్వక
ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా పరిగిలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది బలిదానాలు చూసి ఇంకో బిడ్డ తెలంగాణ కోసం చావొద్దని, తెలంగాణ ఆవశ్యకతను గుర్తించి ఒక రాష్ట్రంలో పార్టీ సమూలంగా తుడిచిపెట్టుకుపోతున్న సందర్భంలో వెనకడుగు వేయకుండా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంతు ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లికృష్ణ, మండల అధ్యక్షులు పరశురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కనీసం ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని 2018లో చెప్పి ఈ రోజు వరకు కూడా ₹1,00,000 రుణమాఫీ చేయలేదంటే నేను తెలంగాణ ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి, మన నియోజకవర్గ జిల్లా ప్రజానికానికి కోరుతున్నాను. రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పినారు, ₹2,00,000 కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తాం. ఏదైతే మేము అసైన్మెంట్ భూములు ఇచ్చినామో దానికి పట్టాలు ఇస్తాం. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పి స్పష్టంగా తను చెప్పడం జరిగింది. ప్రియాంక గాంధీ గారు 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి మహిళకు కరెంటుతో నడిచే స్కూటర్ ఇస్తాం 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు అని చెప్పినారు. కాబట్టి మనకు నీళ్లు రావాలన్నా, నిధులు రావాలన్నా, నియామకాలు రావాలన్నా పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారో తెలంగాణ ప్రజానికానికి కూడా చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురండి. తప్పకుండా మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రానికి నిజంగా మీరు త్యాగం చేసిన ప్రజలైతారన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూతబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ వద్ద నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలోపు ఫ్యాక్టరీని తెరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకు రైతులు, నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి ముద్దుల బిడ్డ ఎమ్మెల్సీ కవితమ్మ, మా షుగర్ ఫ్యాక్టరీకి వచ్చిపోతావా చిత్రాల చిలకమ్మ. అయ్యని మించిన తీయని మాటలు ఎంత ముద్దుగా చెప్పుతుంటావు, కొంపలన్నీ నువ్వు ఊల్చేస్తున్నావు, రైతుల నోట్లో మన్నేస్తున్నావు. ముఖ్యమంత్రి ముద్దుల బిడ్డ ఎమ్మెల్సీ కవితమ్మ, మా షుగర్ ఫ్యాక్టరీకి వచ్చిపోతావా చిత్రాల చిలకమ్మ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ఉత్సవాలు జరుపుతుంది. ఈ ఉత్సవాలు ఎవరి కోసం? మీ పబ్లిసిటీ కోసం మీ ఫ్లెక్సీలు పెట్టుకొని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తారు. 20 రోజులు 20 రోజులు చేస్తారు ఆ ఉత్సవాలు. ఎందుకో అప్పుల తెలంగాణ ఉన్నది. ఓవైపు ఏమో వరి రైతులను మీరు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. వరి రైతులకు మీరు తీవ్ర నష్టం చేస్తున్నారు. క్వింటాల్కి 8 కిలోల చొప్పున కట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఫ్యాక్టరీ పాపం రైతులు ఎంతో ఇష్టపడి చెరుకును పెట్టే రైతులను ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగిరేసి మెట్పల్లి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర సోనియా గాంధీకి ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంతోమంది యువకుల బలిదానం తర్వాత
సోనియా గాంధీ మనసు చెలించి ఇవాళ తెలంగాణ రావడానికి ముఖ్య కారణం సోనియా గాంధీ గారు. ఇవాళ సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు తెలంగాణను. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలని చెప్పి నీళ్లు లేవు, నిధులేమో వాళ్ళ కుటుంబానికే సరిపోతున్నాయి నిధులన్నీ. నియామకాలు అయితే ఈ 9 సంవత్సరాలలో నియామకాలు లేవు. ఎలక్షన్స్ ఉన్నాయని నోటిఫికేషన్స్ ఇచ్చి పేపర్ లీకేజీలు చేసి యువతను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు రాబో కాలంలో ఎలక్షన్లో మన తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు. సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణను ఇవాళ వీళ్ళు పేదల ఇంటర్ బోర్డు ఆత్మహత్యలు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు, నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు కావచ్చు, రైతన్న పండించిన పంటకు ఏదైతే క్వింటాలకు 8 కిలోల నుంచి 10 కిలోలు కట్ చేసుడు కావచ్చు. ఇవాళ బంగారు తెలంగాణ అంటే ఇదేనా ముఖ్యమంత్రి గారు? ఇవాళ తిరగబడే రోజు వచ్చింది కాబట్టి రాబో కాలంలో నీకు తగిన బుద్ధి చెప్పతారని తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల పోరాటం చూసి కాంగ్రెస్ త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రాయికల్ కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు మేకల రమేష్ రవీందర్రావు పేర్కొన్నారు. రాయికల్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల త్యాగాలు ఆశయాలు కాంగ్రెస్కు మాత్రమే తెలుసని రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొయ్యేడి మహిపాల్ రెడ్డి, నాయకులు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాట ఇచ్చి మరి తప్పకుండా 2014 ఫిబ్రవరి 2న జూన్ 2న తెలంగాణ చేయడం జరిగింది. ఏ ఆశయాలు తెలంగాణ ప్రజల ఆశయాల మేరకు తెలంగాణ ఇవాళ ఆ ఆశయాలకు అనుగుణంగా కాకుండా మరి దొంగల పాలనగా తయారైంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇవాళ అప్పుల రాష్ట్రంగా అయి ఇవాళ బానిస బతికే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో మళ్ళీ అదే సోనియా గాంధీ తెలంగాణను అభివృద్ధిలో నడిపించాలంటే రేపు కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతైనా ఉంది. మరి తెలంగాణలో గ్రామ రోజు తెలంగాణ దసరా చిత్రపటాన్ని మరి చేసిన సేవలు కొనియాడుతూ గ్రామాన ఈ కార్యక్రమం కొనసాగి జరుగుతున్నది. అందులో భాగంగానే ఇవాళ రాయకల్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు అభిమానులు సోనియా గాంధీ చిత్రానికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎప్పుడైనా పెద్ద ఎత్తున కాంగ్రెస్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మంత్రి హరీష్ రావు 51వ పుట్టినరోజు వేడుకలు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. సింగరేణి సంస్థ అన్ని రంగాలలో ముందుకు సాగుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వెల్లడించిన డైరెక్టర్. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ రహదారిపై ప్రమాదం. అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.